కొత్తకొండ మండలం భీమదేవరపల్లి జిల్లా హన్మకొండ ఈ యొక్క శ్రావణ మాసంలో గత 3 సంవత్సరాల నుండి నక్షత్ర దీక్ష మాల వేసుకున్న స్వాములకు మొదటి సంవత్సరము 2024లో గౌరవనీయులు మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ మంత్రి డైనమిక్ లీడర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు వారు ఆధ్యాత్మిక భావనతో వీరన్నపై అపారమైన భక్తిభావంతో వీరన్న మాల వేసుకొని మొదటి సంవత్సరం వారు మాలల ఉండి స్వాములకు నిత్యం పాలు మధ్యాహ్నం భిక్ష సాయంకాలం అల్పారము గత 3 సంవత్సరాల నుండి మళ్ళీ ఈ సంవత్సరం కూడా మంత్రివర్యులు మాల వేసుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క రాష్ట్రంలో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా పరిపాలనలో భాగంగా పరిపాలన చేసుకుంటూ మంత్రిగా ఉండుకుంటూ ఈ యొక్క ఆధ్యాత్మిక భావన ముందుకు తీసుకోబోతూ వీరన్న సేవలో తన్మయం చెంది వీరన్న ఆశీస్సులు పొందడం జరుగుతున్నది. స్వాములందరూ దాదాపు 100 నుండి 150 మందికి రోజు అన్నదాన కార్యక్రమాన్ని మంత్రివర్య స్వయాన సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థము 50 లక్షలు దాన మండపాన్ని నిర్మించడం జరిగినది. కమాండ్ వద్ద 18 లక్షలతో త్రిశూల సెంటర్ ఏర్పాటు చేయడం జరిగినది. కొత్తకొండ కొండపైకి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా నిధుల నుండి 10 లక్షల రూపాయల నుండి మరియు మెట్ల మార్గం రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. దానిపైకి అక్కడ ఒక శంకరు విగ్రహము మరియు నాగంబాబుని పెట్టి ఆహ్లాదకరమైన మరియు వాతావరణంలో ఉట్టిపడేలా ఆ కొండను తీర్చిదిద్దాలని నిన్ననే మంత్రిగా అడగడం జరిగినది. ఘాట్ రోడ్ వేయాలని చెప్పడం జరిగినది. వారు కూడా సభ్యతని అడిగి మీరందరూ కూర్చొని మాట్లాడి ప్లాన్ ప్రకారంగా చేద్దామని చెప్పడం జరిగింది. మంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలిపినాము. అందరము ఈ యొక్క స్వాములందరూ కూడా నిత్యం అన్నదానాన్ని స్వీకరించి స్వాములందరూ కూడా అన్నదాత శుచీభవని చెప్పడం జరుగుతుంది. ఉన్న వంశానికి వీరభద్ర భద్రకాల ఆశీర్వాదములు మాల వేసుకున్న భక్తులందరూ కూడా ఆశీర్వాదం తెలుపుతూ సర్వేజన శుభ భవంతు శుభముయ.